15,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఈ గ్రామంలో చదువుకొని ఉద్యోగాలు లేనప్పటికీ నిరుద్యోగ వృత్తికి ఒక్క యువతి యువకుడికి కరెంట్ తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ ఇక్కడ అవునా కాదా? మరి ఇప్పటి వరకు చేయండి. 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. నేను 20 రోజుల తర్వాత ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఇంటింటి కొళాయి ఇవ్వడం గురించి వెంటనే పని మొదలు పెడతాను. ఎందుకంటే తాగునీళ్ళు ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే మీ గ్రామానికి కూడా ఇవ్వమని చెబితే మీరు 2 సార్లు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గాని మీరు సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి గురునాథ్ రెడ్డి గాని ఇద్దరూ కూడా మీకు ద్రోహం చేశారు. వాళ్ళు సర్పంచ్గా ఎన్నుకైనా సర్పంచ్గా ఉండి ప్రజలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకుండా గురునాథ్ రెడ్డి ఈ ప్రాంతానికి ఇంటింటి కొళాయి ఇవ్వలేనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే సందర్భంలో శ్మశాన వాటిక లేదు, అంత్యక్రియలు చేయడానికి 2 ట్రాక్టర్ల మట్టి తీసుకొని వెళ్తే గాని శవాన్ని పూడ్చలేని పరిస్థితి ఉంది అని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏంది దౌర్భాగ్యం? వీళ్ళు కనీసం చిన్నగా శ్మశాన వాటిని కూడా చక్కగా పెట్టుకొని చనిపోయినప్పుడు అంత్యక్రియలకు సరైన ఏర్పాట్లు చేయలేరా అని అడుగుతా ఉన్నారు. మరి ఎందుకు సర్పంచ్ అయినట్టు ఈ గురునాథ్ రెడ్డి, ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు అయినట్టు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. 3వది, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. మురికి కాలువలు లేకపోవడం వల్ల మురికి చేరింది, రోడ్ల మీద చేరి అనారోగ్యం వస్తూ ఉంది ప్రజలకందరికీ అంటున్నారు. కాలువలు తప్పనిసరిగా తవ్విస్తాం, ప్రతి వీధికి కూడా కాలువలేసి ఈ డ్రైనేజ్ సమస్య, మురికి నీళ్లు ఊరి బయటికి వెళ్ళే ఏర్పాట్లని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు చేసి పెడతానని హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఎర్రమట్టి మైనింగ్ అన్నది దానికి లైసెన్స్ లేకుండా ఇక్కడ ఉన్న ఎర్రమట్టిని తీసుకెళ్లి వేలు లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నాడు మీ గురునాథ్ రెడ్డి. దాంట్లో సగం వాటా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. మీ ఊరిలో మట్టి తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు తప్ప మీ ఊరిని ఏమైనా బాగు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. వీళ్ళు సర్పంచ్ అయింది ఎందుకు గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎందుకు నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి అయినావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. జనాల మట్టి అంతా ఊర్లలో మట్టితో సహా అన్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటా ఉంటే మిమ్మల్ని అడిగేవాడు లేడనే కదా. ఏం కంగారు పడకండి, ఇవన్నీ కూడా ఈ సోకులన్నీ కూడా 20 రోజులు మాత్రమే. 20 రోజుల తర్వాత ఏమవుతుంది? 20 రోజుల తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది, కమలం వికసిస్తుంది. నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను, కంగారు పడకండి. 2వది, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి చేస్తా ఉన్నాడు. కూలి పనికి హాజరు కాకపోయినా వారికి వేతనాలు చెల్లించి అందులో సగభాగం చేతివాటంగా తినేస్తున్నాడు. వాడి పేరు రాయాల ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్. ఎవడైనా సరే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గ్రామాల్లో కరువు వచ్చినప్పుడు, గ్రామాల్లో ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకం అని పెట్టి రోజుకు 3-4 గంటలు ఏదో మట్టి పని చేయించి రోజుకు 271 రూపాయలు చొప్పున 100 రోజుల పని దినాలనిచ్చి పేద ప్రజల్ని కాపాడుకోమని చెప్పినాడు. వీడెవడో ఫీల్డ్ అసిస్టెంట్ అంట. ఫీల్డ్ అసిస్టెంట్ అన్నాడు సగం డబ్బులు తీసుకొని హాజరేసుకొని డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఒకటే చెప్తాను, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవడైతే అవినీతి చేస్తా ఉన్నాడో, ఎవరైతే అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నాడో వాడిని చెప్పుతో కొట్టి నా దగ్గరికి రండి. మీరు ఈ గ్రామంలోనే కాదు, ఆదోనిలో ఏ గ్రామంలో కూడా అవినీతి చేసే వాళ్ళని సహించేది లేదు.
ఎవరిని అసలు వదిలిపెట్టేదే లేదు. ప్రజలకు రావాల్సిన డబ్బుల్ని ఎవడన్నా ఎత్తుకుపోతే ఏం చేయాలి? దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలంతే. మిగతామని నేను చూసుకుంటాను. ఇంకోటి దశబంధం నుంచి అవతల భూమిలోకి రైతులు వెళ్లకుండా దౌర్జన్యంగా కంచేసినాడు. ఎవడాడు? ఈడేనా గురునాథ్ రెడ్డినా? ఆ గురునాథ్ రెడ్డికి చెప్పండి, గురునాథ్ రెడ్డి ఆటలన్నీ అయిపోగొట్టమని చెప్పండి. ఇంకొక 20 రోజులు ఎన్ని ఆటలాడినా పర్లేదు, 20 రోజుల తర్వాత సినిమా ఉంటుందని చెప్పండి. ఇనాం భూమిలో నుంచి రైతు వెళ్ళడానికి వాడికేంటి నొప్పి? వాడేవాడు కంచె వేయడానికి. ఆ కంచె గీచ మొత్తం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం పీకవతల పడేస్తాం. రైతులు హాయిగా ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేకుండా మీ పొలాలకు మీరు వెళ్ళి ధైర్యంగా మీరు వ్యవసాయం చేసుకునే పని కల్పిస్తాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. పొదుపు సంఘాల మహిళల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న బుక్ కీపర్, వీరికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టించుకునే అధికారులు. ఎవరి బుక్ ఆ పేరేందో రాలేదు దీంట్లో. ఇక్కడ పొదుపు మహిళా సంఘాలంటే ఆడవాళ్ళు ఏదో పాపం చిట్టిల్లాగా వేసుకొని పొదుపు సంఘాలుగా ఏర్పడి ఏదో కష్టమో నష్టమో వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటే దాంట్లో కమిషన్ అడిగి దాంట్లో లంచం అడిగితే ఎలా? లంచం అడిగేవాడిని ఏం చేయాలి? దేంతో కొట్టాలి? లంచం ఎవడడిగినా సరే, మీరు ఇల్లు అడిగితే లంచం అడిగినా, ఈ మరుగుదొడ్డి అడిగితే లంచం అడిగినా, పొదుపు సంఘాల్లో లంచం అడిగినా, ఇంకొకటి లంచం అడిగినా, మీరే మట్టి పనికి వెళ్తే ఎవడన్నా లంచం అడిగితే చెప్పుతో కొట్టండి, తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. అవినీతిని ఏమాత్రం సహించేది. అయ్యా మీకు అందరికీ కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఈ సదుపాయాలన్నీ కూడా ఏవేవైతే సదుపాయాలు ఉన్నాయో, మీకు కావాల్సిన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, శ్మశానం, మీకు కావాల్సిన సమస్యలు ఇవన్నీ తీర్చడానికి 3 పార్టీలకు సంబంధించిన కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరూ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధపడాల్సింది ఒకటే, వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. 13వ తారీఖు ఎన్నికల రోజు గట్టిగా అందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గర నిలబడి ఓటేయాల. ఈ ఊర్లో అందరినీ తీసుకెళ్లి జాగ్రత్తగా ఓటేయించాల. ఓటేసే సందర్భంలో మీకందరికీ సైకిల్ గుర్తు అలవాటై ఉంటది. నాకు ఓటేయాలనుకున్నప్పుడు సైకిల్ గుర్తు కాదు, కమలం గుర్తు మీద ఓటేయాల. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలంటే మీరు కమలం గుర్తు మీద ఓటేయాలా. అదే సందర్భంలో ఎంపీగా నాగరాజు గారిని గెలిపించాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేయాల. ఈ ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక మిషన్ లో కమలం గుర్తు ఉంటుంది, ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తు ఉంటుంది. కమలం గుర్తు ఉన్న చోట సైకిల్ ఉండదు, సైకిల్ గుర్తున్న చోట కమలం గుర్తు ఉండదు. కాబట్టి ఎక్కడా కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. ఏ మిషన్ లో కమలం గుర్తు కనబడితే దానికి గుర్తేయండి, ఏ మిషన్ లో సైకిల్ గుర్తు కనబడితే దానికి గుర్తేయండి. బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వాలి. ఇంతకుముందు మీనాక్షి నాయుడు గారు చెప్పారు, మల్లప్ప గారు కూడా చెప్పారు, మీ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేస్తాం. కాకపోతే మీ గ్రామాల నుంచి మేము కోరుకునేది పెద్ద ఎత్తున మెజారిటీ రావాలి. మీ పోలింగ్ బూత్ లో రేపు బాక్సులు ఓపెన్ చేసినప్పుడు బాక్సులు బద్దలైపోవాలి. ఆ రకమైన మెజారిటీ వస్తే తప్ప, ఎందుకంటే రేపు ఈరోజు ఎలాగో వచ్చానో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీ గ్రామానికి నేను అలాగే వస్తాను. వచ్చి మీరు ఎన్నో సమస్యలను అడుగుతారు. అడిగినప్పుడు నేను రేపు అలా కూడా తక్కువ మెజారిటీ వస్తే ఒప్పుకునేది లేదు. గెలవడం ఎట్లాగో గెలుస్తాం. గెలిచే సందర్భంలో పెద్ద మెజారిటీ వస్తే ఆ కిక్కే వేరప్ప. మెజారిటీ నాకు ఇస్తారా అని అడుగుతా ఉన్నా, పెద్ద మెజారిటీ వస్తారా అని చెప్తా ఉన్నా. నేను వచ్చేటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒట్టేసి చెప్పొచ్చినా, 1,00,000 మెజారిటీతో గెలుస్తానని చెప్పొచ్చినా నాకు మెజారిటీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. అయ్యా, ఇదే ఆవేశాన్ని, ఇదే రకమైన ఉత్సాహాన్ని ఈ 15 రోజులు కొనసాగించండి. 13వ తారీఖున ఎన్నికల రోజున
బ్రహ్మాండంగా ఎన్నికలు జరుపుకోండి.